మీ ముందుకు వస్తున్నాం. దస్తవేజ్ విలేకరుల సంఘానికి మద్దతుగా ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చినమల్లి వెంకటరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు రామరాజు గారు ఈరోజు భీమవరం పట్టణంలో గత 8 రోజులుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి 396 జీవో ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి వ్యవస్థ, భూ బదలాయింపులు, ఇటు కొనుగోలుదారుడు అటు అమ్మకందారులు ప్రక్రియ జరిగినప్పుడు న్యాయబద్ధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చక్కటి దస్తావేజుని రాసి చట్టబద్ధంగా పరిధి దాటకుండా ఉభయులకి కూడా యోగ్యకరమైనటువంటి వ్యవస్థ ఈ దస్తావేజీ లేఖరి వ్యవస్థ. అటువంటి వ్యవస్థని ప్రైవేటీకరణ చేసే విధానంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, పొరపాటు అని రాష్ట్ర వ్యాప్తంగా గత 8 రోజుల నుంచి వారందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. ఈ రోజుకి కూడా ప్రభుత్వం మరి చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా నిద్రావస్థలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని పునఃపరీక్షణ చేసి ఏదైతే 396 జీవో ఉందో ఆ జీవోని వెంటనే రద్దుపరచాలని వారు చేసిన ఉద్యమానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రోజున మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు 420 చీటింగ్ గవర్నమెంట్ 396 అనే ఒక జీవోని విడుదల చేసి ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా చేస్తుంది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తుల వివరాలన్నీ గవర్నమెంట్లో పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తే ప్రభుత్వంలో ప్రజల ఆస్తుల వివరాలు పెడితే దానికి రక్షణ లేదు ప్రజల ఆస్తులకి అని చెప్పారు. ఈ రోజు ప్రజల ఆస్తుల వివరాలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటు సంస్థల ఆధీనంలో పెడుతున్నారు. మరి దీన్ని ఏమనాలనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇటువంటి తప్పుడు జీవోలు ఇవ్వకుండా ఈ రోజున లేఖరులందరికీ మద్దతుగా నడవలసిన అవసరం వైఎస్ఆర్ పార్టీకే కాదు, యావత్ ప్రజలు తప్పనిసరిగా వెంట నిలబడి వీరికి చేదోడు వాదోడుగా ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని స్తంభించవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రీసెంట్గా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396 దాని పర్యవసానం పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డాక్యుమెంటేషన్ ఏ స్థాయిలో ఉన్నవారు ఆ స్థాయికి తగ్గట్టుగా 10 రూపాయలు సంపాదించుకున్న తర్వాత మొదటగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఆస్తులపై. ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆ ఆస్తులకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఇది 396 జీవో తీసుకురావడం వల్ల ఇంతకుముందు బ్రిటిష్ కాలం నుంచి ఈ డాక్యుమెంటేషన్ అనేది
కొనసాగుతూ వస్తూ ఇది లీగలాలిటీకి సంబంధించినటువంటి విషయం. ఇది లీగల్తో ముడిపడి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్. మిగిలిన వ్యవహారాలు ఏదైనా ఉంటే అది పబ్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే చేసుకోవచ్చు. ఇది ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం. కొన్ని వేల కోట్లు, ఒక భీమవరం టౌన్ నుండి కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి విషయం. ఈ విషయాన్ని కూడా ఈ గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ చేసి డాక్యుమెంటేషన్ యొక్క విలువను దిగజార్చేసే నిర్ణయం ఇది. దీనివల్ల ముందు డాక్యుమెంట్ మా పొట్టలు కొడుతున్నారు వేరే, అది 5 లక్షల మంది 6 లక్షల మంది ఉన్నారు స్టేట్ వైడ్. కానీ కోట్లాది మందికి కొన్ని లక్షలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులకి గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ విధానం గవర్నమెంట్కి తెలిసినప్పటికీ స్వార్థపూరితమైన నిర్ణయం తీసుకుని ఇది మొదటిగా ఏదో ఫ్రంట్ ఆఫీస్ అని పెడుతూ డాక్యుమెంటరీ రైటర్తో పాటు డాక్యుమెంటేషన్ సబ్ రిజిస్ట్రార్ కూడా పట్టు లేకుండా ప్రైవేట్ సంస్థలకి దారాబోస్తా ఉంది. ఈ జీవో మా డాక్యుమెంటరీ రైటర్స్ కంటే కూడా ముందుగా పబ్లిక్ కి చేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము రోజుకు ఒక వినూత్నమైనటువంటి ఇది చేస్తూ ఈ విషయాన్ని పబ్లిక్ కి తెలియాలి, వాళ్ళు మేల్కొల్పాలి, వాళ్ళకి జరుగుతున్నటువంటి రేపు జరగబోయేటువంటి నష్టాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాయుడు గారికి కానివ్వండి, రాజు గారికి కానివ్వండి, వీళ్ళ ద్వారా కూడా విషయం ఇంకా స్పీడ్ గా ప్రజలకు వెళ్ళి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత గవర్నమెంట్ కి రావాలి. మా పట్టు కొట్టేస్తారు, ఓకే, మేము అలా రోడ్డు పడతాం, దానికి ఏంటనేది అడుగుతున్నాం. మేము మా ఒక్కరికే ఇది హామీ ఇమ్మని అన్నట్లే ఆస్తులకు గ్యారంటీ కోసం ఈ జీవో 396 రద్దు చేసి లోగడ వలె ఒక డాక్యుమెంట్ రాస్తే డాక్యుమెంట్ కి స్వభావం మారిపోతా ఉంటది. నా తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిని నేను బదలాయించాలంటే ఒకలాగా రాస్తాం, నా పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఒకలాగా రాస్తాం. ఒక డాక్యుమెంట్ పొత్తు ఉండదు. అటువంటిది ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వ్యక్తి వచ్చి ఈ డాక్యుమెంటేషన్ ఎలా తయారు చేస్తాడు, ఏం చేస్తాడో, ఆస్తికి హామీ ఏం తెలుస్తుంది, ఇది పబ్లిక్ కి చేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి 8 రోజుల నుంచి స్టేట్ వైడ్ డాక్యుమెంటేషన్ అంటే ఇది ఫైనాన్షియల్ కు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ మాకు పూర్తిగా సహకరిస్తున్నారంటే అందులో కంటెంట్ ఉంది. ఇది విషయాన్ని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కానీ అన్ని పార్టీల తరపు నుంచి పబ్లిక్ నుంచి మాకు సపోర్ట్ రావాలి. మేము ముందు ఉంటాము, మాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ గ్యారెంటీగా దిగు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అంత విషయం ఉంది. కాబట్టి ఇందులో ముందు మేము చేయబోయే అన్ని కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం కోరుతున్నాము. థ్యాంక్ యూ.